ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు గనక చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మిత్రమా. ఎన్నాళ్లుగానో మీకు తిరుగుతున్నటువంటి ఒక ప్రశ్న, ఎన్నాళ్లుగానో మీరు పడుతున్నటువంటి బాధ, ఎన్నాళ్లుగానో మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి ఈ రోజున ఒక మంచి పరిష్కారం, ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక డెవలప్‌మెంటు మీకైతే కనపడబోతుంది. మరియు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీ జీవితంలోనే అద్భుతంగా మారుతున్నాయి. ఇన్నాళ్లుగా మిమ్మల్ని చాలామంది మోసం చేశారు. మరి మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు భగవంతుడిని. నేను ఇన్ని భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, నేను ఎంతో కష్టపడి చేసినా, బాధపడినా నన్ను ఇంతవరకు అందరూ కూడా ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ఈ మోసాల నుంచి నాకింక ముగింపు దశ లేదా? ఇక నేను ఇంతేనా నా లైఫు, నా జీవితంలో నేనింక బాగుపడలేనా అనేటువంటి ఎన్నో ఒక ఆలోచనలన్నీ కూడా మీ జీవితంలోనే మీరే ఎన్నో మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్లారు మిత్రం. మరి అలాంటి ఒత్తిడులన్నిటికీ ఈ రోజున ఒక గొప్ప ముగింపు రాబోతుంది. మరియు మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. అది మీకు చిన్నదిగా అనిపించినా, కానీ మీ జీవితంలో జరిగేటువంటి ఈ సంఘటన, మీ లైఫ్‌లో వచ్చేటువంటి ఈ సంఘటన మీ యొక్క లైఫ్‌ని కాదు, మీ జీవితాన్నే పూర్తిగా మార్చబోతుంటుంది. మరి ఒక అత్యద్భుతమైనటువంటి కొన్ని అవకాశాలను, కొన్ని మార్గాలను మీకైతే అందించబోతుంది. సో, ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరియు ముఖ్యంగా మనం గనక చూస్తే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని సామాన్యంగా నమ్మరు. ఈ సమయంలో ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, నీతి నిజాయితీగా, ప్రశాంతంగా అనుకున్న పనులు జరగాలి, జరగాల్సిన పనులు జరగకుండా ఆగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకి ఈ రోజున పూర్తిగా కొన్ని సమస్యలు, కొన్ని ఆటంకాలైతే ఎన్నో పడ్డారు. అలా పడిన మీరు ఎప్పుడు కూడా పైకి లేచారు. ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని బాధ పెట్టలేదు. భగవంతుడు మనకి ఇలా ఇచ్చాడులే అని అనుకున్నారు. కానీ అప్పుడు అదే భగవంతుడు మీకొక కర్మ ఫలితానికి కర్మ రిటర్న్‌గా అయితే ఇవ్వబోతున్నాడు. మరి మీరు ఇప్పటివరకు చేసినటువంటి కష్టాలు, ఇప్పటివరకు మీరు పడినటువంటి బాధలు, ఇప్పటివరకు మీరు చేసినటువంటి త్యాగాలన్నిటికీ మరి మీకొకటికైతే కర్మ రిటర్న్స్ అయితే రాబోతుంది మిత్రులు. మరి ఈ కర్మ రిటర్న్ అనేది మీరు సామాన్యంగా ఊహించలేరు. ఎందుకంటే మరి మీ జీవితం ఇప్పటివరకు చూసింది ఒక ఎత్తు, ఇక నుంచి చూసేది ఒక ఎత్తుగా కనపడుతుంటది. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలోనే ఊహించని విధంగా ఒక అద్భుతంగా ఒక స్త్రీ మీకు ఒక స్త్రీమూర్తి మీ జీవితంలోకైతే రాబోతుంది. మరి మీ జీవితం ఎంత భారంగా మారిందో ఇప్పటిదాకా మీరు చూసారు. కానీ ఆమె రాకతో మీ జీవితం ఒక అద్భుతమైనటువంటి మార్పుగా కనపడబోతుంది. ఎందుకంటే మీరు ఎవరిని మోసం చేయలేదు. ఎవరిని కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చే ఫలితం శుద్ధమైనది. రాబోయేటువంటి కర్మ రిటర్న్స్ అనేది మీకు ఊహించనిది. ఇది మీ యొక్క నిజ రూపాన్ని చూపించాలి. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి మాటలు, తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. ఆవేశంగా మాట్లాడి నష్టంగా తెచ్చుకుంటే మీకే ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 24 నుంచి కూడా మరియు మిథున రాశి వారి మీ జీవితంలో మొదలైనటువంటి మార్పులు సాధారణమైనటువంటి హెచ్చరిక కాదని ఆ భగవంతుడు మీకు కాలచక్రం ఇచ్చేటువంటి స్పష్టమైన సంకేతకమని నేనిప్పుడు చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మీకు కనిపించేటువంటి అవకాశాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. అవి మీకు ఆ సంఘటనలు మీ మనసును కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగించాయి. మరి ఎన్నో విధాలుగా మరి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది మిత్రమా. ఆమె మీకు ఒక వ్యక్తి రూపంలో కాదు, మరి మీ జీవితంలోనే ఒక అత్యున్నతమైనటువంటి అవకాశాలుగా మారబోతుంది. ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మీ నిజాన్ని, మీ యొక్క జీవితాన్ని ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి ఒక సంకేతకంగా నిలబడుతుంది. ఈ స్త్రీ ద్వారా మీకొక పాఠం లభిస్తుంది. ఈ పాఠం మీ జీవితంలో మలుపు తిప్పుతుంది. అప్పుడే మీరు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీకు ఒక పునర్జన్మ లాంటిదని మీరు గమనించాలి. ఎందుకంటే ఈ రాశి వారికి కర్మబంధం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ బంధం మొత్తం కూడా ఇప్పుడు మళ్ళా తిరిగి ఒక రిటర్న్స్‌గా ఇవ్వబోతూ ఉంటుంది మిత్రులు. అది ఏమిటంటే ముఖ్యంగా నిజమైన ప్రేమ ఏమిటి? నిజంగా మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో ఈ స్త్రీ నిరూపిస్తుంది. అందుకే ప్రేమలో గాయపడిన ఇతర రాశుల కంటే కూడా ఎక్కువగా బాధపడతారు మిథున రాశి వారు. ప్రేమ జీవితంలో ఒక ప్రశ్నలు నిండిపోతుంది. నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? లేక అవసరానికి నన్ను ఉపయోగించుకుంటున్నారా? అని కూడా మీకు ఈ సమయంలోనే అర్థమవుతూ ఉంటుందన్నమాట.
మరి ఒక నిజం బయటపడుతుంది ఆ స్త్రీ వలన. ఆ నిజం హృదయం కలవరపరుస్తుంది మిమ్మల్ని. కొంతమందిలో ప్రేమించిన వ్యక్తి అసలు రూపం తెలుస్తుంది. మరికొంతమందిలో ఎవరు కోల్పోయాము, ఎవరిని మనం మానసికంగా ఇబ్బంది పెట్టామో తెలుస్తూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా మీరు, ప్రేమించడం తప్పు కాదు. కానీ తప్పు చేసింది ఎవరు అనేది మీరు తెలుసుకొని వారిని పక్కన పెట్టడమే ఒక గొప్ప ఉద్దేశమనమాట. కానీ ఈ రోజున మీకు జరిగేటువంటి అవకాశాలు, జరిగేటువంటి మార్గాలు, జరిగేటువంటి పనులు అన్నీ కూడా మీకు ఒక గొప్ప అవకాశాలుగా నిలబడుతూ ఉంటుందనమాట. కానీ ఏది అనుకున్నా, ఏది చేయాలి అనుకున్నా, ఎటు వెళ్ళాలి అనుకున్నా మీకు పూర్తిగా ఒక గొప్ప మలుపులు, ఒక గొప్ప మార్గాలైతే మీకైతే రావాలి. ఒక అవగాహన తెలియాలి. ఇది ముఖ్యంగా ఈ స్త్రీ యొక్క పరిచయం మీకు దగ్గరైన స్త్రీ అయితే కాదు మిత్రమా, బయట స్త్రీయే. మరి ఆ స్త్రీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఆ స్త్రీ మీకు చిన్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప పరిచయంగా ఏర్పడింది. మరి ఆ స్త్రీ పరిచయము, ఆ స్త్రీ యొక్క ఏర్పాటు, ఆ స్త్రీ యొక్క గౌరవము మిమ్మల్ని మరింతగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఆమె మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ అవే నిజం. ఆ నిజం బయటపడితేనే మీ బంధాలు నిలబడతాయి లేదా విడిపోతుందా అనే విషయం తేలుతుంది. ఇక్కడ ఈ స్త్రీ పాత్ర ముఖ్యంగా కీలకం అన్నమాట. ఆమె మాటలు ఈ బంధాన్ని మలుపు తిప్పుతాయి. కొంతమందికి సంభాషణ తర్వాత వివాహ జీవితంలో కొత్తగా మొదలవుతుంది. మరికొంతమందికి మరి సత్యాన్ని అంగీకరించేటువంటి ధైర్యం కూడా వస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా బయటపడతాయి. మరి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ డబ్బు విషయంలో ఇప్పటివరకు ఎన్నో ఒత్తిడులు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు పడ్డారు. ఎంత సంపాదించినా ఆ డబ్బు నిలకడ లేకుండా మానసికంగా ఇబ్బందులైతే పడ్డారు. మరి అలాంటి వాటన్నిటికి కూడా ఈ రోజున మీకొక గొప్ప విషయం అయితే తీసుకురాబోతుంది. ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది మిత్రమా. మీరు ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకైతే అర్థమవుతుంది. ఈ స్త్రీ అయితే ఈమె రాక వలన మీకు ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలకి, ఇప్పటి వరకు మీరు పడినటువంటి నష్టాలకి ఒక గొప్ప రిలీఫ్ అందజేస్తుంది. ఎందుకంటే ఉద్యోగ రంగంలో ఎవరికైతే బాధలు పడుతున్నారో, ఒక స్థిరమైన ఆదాయం లేక ఎవరైతే బాధపడుతున్నారో, ఆ యొక్క మరి వ్యాపార రంగాలు ఎవరికైతే నష్టాలు కలుగుతున్నారో, ఎవరికైతే గౌరవం దక్కలేదో అటువంటి వారందరికీ కూడా ఈరోజు గౌరవం దక్కుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఈ నెలాఖరు లోపల అందజేయబోతుంది. మీ మాటలకు విలువ లేకుండా పోయిన చోట మీకు విలువ దక్కించబోతుంది. ఈ యొక్క పరిస్థితి మీకు ఎక్కువ కాలం లేదు మిత్రమా. తొందరలోనే మీకైతే రాబోతుంటది. మరి మీ పని గురించి ఎవరైనా గుర్తిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు ఇదొక కీలక దశ. మీ పనిని గుర్తించడం కాదు, ఆ పనికి తగ్గటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలైతే కలుగజేస్తుంటుంది ఈ స్త్రీ. ఆమె సూచనలు, ఆమె తీసుకునే నిర్ణయాలు మీ కెరియర్ దిశనే మార్చగలదు. సో, ఈ సమయంలో మీరు ఒక ఆత్మగౌరవం ఆమె అంచనా మీరు వేయకండి. భరించలేని బాధను మీరు ఆమెపై రుద్దకండి. ఏదైనా సరే ఉన్న మాటైనా ప్రశాంతంగా ఆమె చెప్పింది విని మీరు ముందుకు వెళ్తేనే మీ జీవితం మరింత బాగుంటుంది. ఆ స్త్రీ యొక్క ఆలోచనలో మీరు ఆరోగ్యపరంగా బాధపడుతున్న వారికి ఆరోగ్య సమస్యలు దగ్గుతాయి. మరి, మరి మీ శరీరంలో బలహీనత కాలేదు మిత్రమా. మీ మనసే ముందు అలసిపోయింది. ఎక్కువగా ఆలోచించి ఎక్కువ బాధ్యతలు మీరు మోసారు. మరి ఈ స్త్రీ చెప్పేటువంటి మాటల వల్ల ఆ బాధ్యతలు మొత్తం తగ్గుతాయి. మరి మీరు నిద్రలేమి సమస్యలు కూడా ఎన్నో పడ్డారు. అవన్నీ కూడా తగ్గి మీ జీవితానికి ఒక కొత్త మలుపు, ఒక కొత్త అవకాశానికైతే తీసుకొస్తున్నారు. ఇది మీరు మనసు చెప్పేటువంటి సంకేతకం. కానీ ఆ మనసు చెప్పేటువంటి సంకేతకాన్ని మీరు వినాలి. గతంలో వినలేదు. అందుకే మీరు ఇన్ని బాధలు పడ్డారు. ఇప్పుడైనా వినండి. వింటే మీకొక మంచి మార్పుగా నిలబడుతూ ఉంటుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. మరి మీరు దీన్ని బాగు చేసుకుంటారో, నష్టపరుచుకుంటారో మీరే చూసుకోవాలి. మరి ఈ స్త్రీ యొక్క కీలకమైనటువంటి మార్పు మీ జీవితంలో ఒక అద్భుతంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ స్త్రీని మీరు నమ్మక తప్పదు. నమ్మితేనే మీ జీవితంలో కొత్త మార్పులైతే వస్తాయి. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మిత్రమా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.